ఛానల్లోకి స్వాగతం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024లో ఖచ్చితంగా జరిగేది ఇదే. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది? బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇంతకు ముందు జరిగిన అంశాలు ఏంటి, ఇక ముందు జరగబోయేవి ఏంటి అనే పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనకానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానాన్ని రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు. రవ్వలకొండ బనకానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉంది. ఈ కొండ గుహలలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కాబట్టి ఈ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తారు. ఈ బ్రహ్మంగారు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపర్చారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది? వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు. మరి ఇప్పటివరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి? కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుందని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగానే 1910, 1912 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవరూ కూడా వెళ్లలేదు. అలాగే రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు. ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. ఇప్పటి వారికి తెలియదు కాని 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా కూడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి అని, కాని చావు పుట్టుకలు మాత్రం కనుక్కోలేకపోతారు అని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కాని చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకు ఎవరూ కనుక్కోలేదు. రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకొల్లోలం పెట్టెను అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ప్రస్తుతం నీటి నుంచే విద్యుత్తు వస్తుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతాయని కూడా ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలని మోసం చేస్తున్నారు. వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకి గురవుతారని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎన్నో రకాల వ్యాధులకు మందులే లేవు. ఇటువంటి వ్యాధులు వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకి కూడా దారితీస్తున్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలుగా బానిసలుగా బ్రతికారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు జరగనివి, రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. కృష్ణానది కనక దుర్గమ్మవారి ముక్కుపుడకను అందుకుంటుంది అని కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం కూడా ఉంది. 5000 సంవత్సరాల తర్వాత
కాశీలో గంగ కనిపించకుండా మాయమవుతుంది. దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి. చెన్నకేశవస్వామి మహిమలు నాశనమైపోతాయి. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనిపించవు, గుడ్డివారు అవుతారని కూడా కాలజ్ఞానంలో ఉంది. పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి బ్రహ్మరాంబ గుడిలో దూకి మేకపోతులాగా అరిచి మాయమవుతుందని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. కలియుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు. బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశానికి ఎగురుతాయని కూడా చెప్పారు. ఇక బ్రహ్మంగారి ఆయన జన్మ రహస్యం గురించి 5000 ఏళ్ల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారం దాల్చి మళ్లీ జన్మిస్తానని చెప్పారు. ఈ సంఘటన జరగటానికి ముందు అనేక ఉత్పతాలు, విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండకీ నదిలో సాలగ్రామంలో నాట్యమాడుతాయి, మనుషులతో మాట్లాడతాయని చెప్పారు. దేవీ శక్తిపీఠాలలో ఒకటైన శక్తిపీఠం ఆలంపూర్ జోగులాంబ. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అయితే 2032లోపు అమ్మవారి కంట నీరు, స్తనాల నుండి పాలు కారుతాయని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్లు మింగుతాడని కూడా బ్రహ్మంగారు తెలియజేశారు. అయితే నందీశ్వరుడి చుట్టూ తిరిగేందుకు 100 సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట. కాని నందీశ్వరుడు పెరగటం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది. 20 సంవత్సరాలకు ఒకసారి విగ్రహం 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. భారతదేశం అగ్రరాజ్యం అవుతుంది. 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుంది. అంతేకాకుండా 2034లోపు ప్రపంచ వినాశనం తప్పదని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. యుద్ధాలు, భూకంపాలు వచ్చి ప్రపంచం వినాశనమవుతుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. కొత్త కొత్త వైరస్లు వచ్చి క్షణాల్లో మరణిస్తారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. అదేవిధంగా ఈ సమయంలో పరిస్థితులు కూడా మనకు అటువంటి వాటినే తలపిస్తున్నాయి. అంతేకాకుండా శ్రీశైలం ఆలయం శిథిలమవుతుందని కూడా చెప్పారు. అదేవిధంగా ఆవు కడుపులో మనిషి జన్మిస్తుందని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు. పంచాంగాలు పూర్తిగా గాడి తప్పుతాయని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. ఈ విధంగా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలోని విషయాలు ఇంతకుముందు ఎన్నో జరిగాయి, ఇంకా జరగబోయే విషయాలు కూడా చాలా ఉన్నాయి. అయితే 2024వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని, అలాగే మరికొంతమంది జగన్ సీఎం అవుతారని సోషల్ మీడియాలో ఇలా ఎన్నో రకాలుగా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కాని విధి ప్రకారమే అన్నీ జరుగుతాయి. ఇలా భవిష్యత్తును ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎలా ఉన్నా కాని విధి ప్రకారమే జరిగేవి జరుగుతాయి. కాలంతో పాటు మనం కూడా ముందుకు సాగాల్సిందే. చూశారు కదండి, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇంతకు ముందు జరిగిన అంశాలు ఏంటి, ఇక ముందు జరగాల్సిన అంశాలు ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.